ఈరోజు చాలా బాధాకరమైన విషయం ఏంటో తెలుసా? అటు విశ్వాసులు, ఇటు పరిచారకులు, దైవజనులతో సైతం అంత భూలోకాన్ని, భూమిని, భూ సంబంధమైన సంపదని, ఆశీర్వాదాలను, పరిచర్యని, మనుషులను, కృపా వరాలను బేస్ చేసుకొని వాళ్ళు జీవితంలో ముందుకెళ్ళాలని అనుకుంటున్నారు. పరలోకం మీద నుండి దృష్టి మళ్లించి భూ సంబంధమైన వాటి మీద దృష్టి పెట్టి ఇక ఇదే జీవితం, ఒకవేళ అది లేకపోతే, అది దొరక్కపోతే కూర్చొని కుప్పలా ఏడ్చే వాళ్ళు ఉన్నారు, కూర్చొని బాధపడే వాళ్ళు ఉన్నారు, కూర్చొని దిగులు పడే వాళ్ళు ఉన్నారు. ఏమండి? అల్లాడిపోయి ఆవేదన చెంది గందరగోళం అయిపోతున్న వాళ్ళు ఉన్నారు. యేసయ్య ఏమంటున్నాడంటే, ఈరోజు రాత్రి నువ్వు ఉంటావో లేదో తెలియదు, తెలుసా? తల్లి తెలుసా? ఒక గంట తర్వాత ఏం జరిగిద్దో కూడా మనకి తెలియదు. గనుక ఒక గొప్ప నిరీక్షణ, ఒక గొప్ప సంతోషం, ఆఖరికి మనుషులు మరణించిన తరువాత కూడా నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము, మనుషులు చనిపోయినా కానీ మీరు దుఃఖపడొద్దు. నువ్వు బాగా ప్రేమించి, అభిమానించి, ఆరాధించి, ఎంతో ఇష్టంగా చూసుకునే వ్యక్తులు నిన్ను విడిచిపెట్టి వెళ్ళినా కానీ నువ్వు దుఃఖపడద్దు. నువ్వు సంతోషంగా ఉండాలి. ఎందుకో తెలుసా? వాళ్ళు ఇక్కడ లేరు, కానీ పరలోకంలో వాళ్ళు ఉన్నారు. చెప్పాడా? నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకూడదు. అన్యులు ఏడుస్తారు, అన్యులు బాధపడతారు, అన్యులు దుఃఖపడతారు. నువ్వు నిరీక్షణ కలిగిన వ్యక్తివి. నీకన్నీ తెలుసు. మనిషి మరణించిన నా తండ్రి దగ్గర నా బిడ్డ ఉన్నాడు, నా భర్త ఉన్నాడు, నా భార్య ఉంది, నా నాన్నున్నాడు, మా అమ్మ ఉంది. సంతోషపడు. నీ మనసును డైవర్ట్ చేయి. నీ దృష్టి అంతా పరలోకం మీద ఉండాలి. ఇక్కడ మన ప్రభు ఏం కోరుకుంటున్నాడంటే, ప్రతి మజిలీలో, ప్రతి ఘట్టంలో, అడుగడుగున మన దృష్టి అంతా దేని వైపు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడో తెలుసా? వేటి వైపు? పరలోకం వైపు ఉండాలి. మనం యాత్రికులం, ఈ లోకాన్ని విడిచిపెట్టి పోతామండి. మన రీసెంట్గా కాకినాడ దగ్గర రఘుయేలు పాస్టర్ గారి 2 పిల్లలు నదిలో కొట్టుకుపోయి చనిపోయారు. తెలుసు కదా? యవనస్తులండి, చేతికి అక్కరకొచ్చిన బిడ్డలండి. మందిరంలో ఒకడేమో పాటలు పాడతాడు, ఒకడేమో డ్రమ్స్ ప్లే చేస్తాడు. మంచిగా తండ్రికి సహకారులు అయ్యారు, చేతికి అక్కరకు వచ్చారు, బాప్తిస్మం పొందారు, పరిచర్యలో ఉన్నారు. ఇక రోజులు గడిస్తే ఇంకా నన్ను కాస్త ఆదుకుంటారని ఎన్నో కలలు పెట్టుకున్నాడు ఆ తండ్రి. ఎన్నో కలలు పెట్టుకొని అలా బ్రతుకుతున్నాడు. ఒకరోజు పిడుగుపాటు లాంటి వార్త, ఫోన్ వచ్చింది. అయ్యా, నీ 2 బిడ్డలు ఒకే రోజు చచ్చిపోయారు. ఏం జరిగింది? నదిలో కొట్టుకుపోయారు, శవాలు గల్లంతయ్యాయి, వెతుకుతున్నాం, మీరు రండి. ఓ తండ్రికి అది ఎంత గుండె కోతండి, ఎంత ఆవేదనండి. కడుపున పుట్టిన 2 బిడ్డలు, చేతికి అక్కరకొచ్చిన బిడ్డలు, యవన ప్రాయంలో ఆ 2 బిడ్డలు ఒకే రోజు చచ్చిపోతే ఆ తండ్రి గుండె ఉండాలా, ఆగిపోవాలా? గుండె బ్రద్దలైపోయి హార్ట్ అటాక్ వచ్చి చనిపోతారు కదండి బయట. కానీ ఆ తండ్రి చనిపోయారన్న వార్త తెలుసుకొని అక్కడికి వెళ్ళి బిడ్డల మృతదేహాలను తెచ్చుకొని సంతోషంగా, కన్నీళ్ళు ఒక పక్క వస్తున్న వాక్యాన్ని బట్టి గుండె ధైర్యాన్ని తెచ్చుకొని సమాధి కార్యక్రమం చేసి, ఆదరణ కూడిక అంటాం కదా, జ్ఞాపకార్థ కూడిక అంటాం కదా. మనుషులు, మన వాళ్ళు ఎవరైనా చనిపోయిన తర్వాత, నిద్రించిన తర్వాత జ్ఞాపకార్థ కూడికలు పెడతాం కదా. ఆయనట ఆదరణ కూడికకు ఇన్విటేషన్ కార్డులు ఉంటాయి కదా, దాని మీద ఏమని రాయించాడో తెలుసా? కృతజ్ఞత కూడిక అని రాయించి బంధువులకి, స్నేహితులకి, ఆత్మీయులకి ఇచ్చి, పలానా రోజు మా ఇంట్లో కృతజ్ఞత కూడిక. ఏం జరిగింది? నీ పిల్లలు చనిపోయారు కదయ్యా, కృతజ్ఞత కూడిక ఏంటి? ఆదరణ కూడిక కదా, జ్ఞాపకార్థ కూడిక కదా.
జ్ఞాపకార్థ కోడిక కాదు ఇది, ఆదరణ కోడిక కాదు. నా బిడ్డలు నా దగ్గర నుండి, ఈ పాప లోకం నుండి, ఈ మట్టి లోకం నుండి నా పిల్లలు మహిమ లోకానికి చేరారు. కొట్టండి, కొట్టండి. నా పిల్లలిద్దరు మహిమ లోకానికి వెళ్ళిపోయారు. కథలుగా నేను చెప్పిన ఆ లోకానికి నా పిల్లలు వెళ్ళిపోయారు. నాకంటే ముందుగా నా తండ్రి వాళ్ళని తీసుకున్నాడు. మరి ఇది కృతజ్ఞత కూడిక కాదా? ఈ భూమి మీదనే అగ్రరాజ్యం అమెరికా వెళ్ళాలని కలలు కంటారు యువత. ఒకవేళ తల్లిదండ్రులు కష్టం చేసి అప్పులు చేసి పిల్లల్ని చదివించడానికి ఉద్యోగాలకు అమెరికాకు పంపించేటప్పుడు గ్రాండ్ సెలబ్రేషన్స్ చేస్తారు. మా వాడు అమెరికా వెళ్తున్నాడండి, మంచి ఉద్యోగం వచ్చింది అని నలుగురికి చెప్పి మంచిగా భోజన కార్యక్రమాలు పెట్టి ఘనంగా సాగనంపుతారు. అవునా? ఈ తండ్రి తత్వం అలా ఉంది. కృతజ్ఞత కూడికని పెట్టి నా పిల్లలు అమెరికాకో, జపాన్కో, ఆస్ట్రేలియాకో, లండనో కాదు, నా తండ్రి రాజ్యానికి వెళ్ళిపోయారు నా పిల్లలు. కృతజ్ఞత కూడిక పెట్టి సంతోష సంబరాలతో ఆనందిస్తూ కన్నీళ్ళ మధ్యలో దేవుణ్ణి మహిమపరుచుకున్నాడు. చూపంతా పరలోకం మీద ఉండాలి. ఏ క్షణమో ఏ గడియో తెలియదు, ప్రభు రాకడా తెలియదు, ప్రాణం పోకడా తెలియదు. ఎటు చూస్తున్నావు బిడ్డ? నీ దృష్టి అంతా ఎటువైపు ఉంది? దేన్ని బట్టి కుమిలిపోతున్నావు? దేన్ని బట్టి వల్లసిస్తున్నావు? ఒకసారి స్తోత్రం చెప్పు అమ్మ, చెప్పు తల్లి, గట్టిగా చెప్పు. ఆయన అంటాడు, మా వాడు పాటలు పాడతాడు, చక్కగా పాడతాడు, ఇంకొకడు డ్రమ్స్ ప్లే చేస్తాడు. పరలోకంలో స్తుతి ఆరాధన జరుగుతుంది కదా, దేవదూతలు కెరూబులు శరాబులు యేసయ్యను ఆరాధిస్తూ ఉంటారు కదా, మ్యూజిక్ బృందం ఉంది కదా అక్కడ. కెరూబులు శరాపులు నిత్యము నిన్ను స్తుతింతురని మన పాటలో కూడా ఉంది కదండి. కెరూబులు శరాపులు మహాదూతలు నిత్యము నిన్ను, కొట్టండి. కెరూబులు శరాపులు మహాదూతలు నిత్యము నిన్ను, కెరూబులు శరాపులు దూతలు నిత్యము నిన్ను స్తుతింపగను. ఎన్నికలేని నా స్తుతి కోసము, ఎన్నికలేని నా స్తుతి కోసము మిగుల ఆశతో చూచుచుంటివా, మిగుల ఆశతో చూచుచుంటివా. ఆరాధనే చేయనా పొందనా. హల్లెలూయా. కెరూబులు శరాపులు నిత్యం స్తుతిస్తుంటారు కదా. ఒకరోజు ఆ సేవకుడు చెప్పగా నేను విన్నా. ఏమంటున్నాడు తెలుసా? దేవదూతల బృందాలు యేసయ్యను ఆరాధిస్తూ ఉంటారు కదా. ఆ రోజు పాడే వాళ్ళల్లో ఒక ముఖ్య గాయకుడు మిస్ అయినట్టున్నాడు. డ్రమ్స్ ప్లే చేసే ఒక మ్యూజిషియన్, ప్లే చేసే ఒక ప్లేయర్ మిస్ అయినట్టున్నాడు. పాడే వాళ్ళలో ఒకడు తగ్గినట్టున్నాడు, కొట్టే వాళ్ళలో ఒకడు తగ్గినట్టున్నాడు. అందుకని దేవుడు భూమి మీదకు చూసినప్పుడు ఈ చిన్నోడు బాగా ఆరాధన చేస్తాడు, ఈ చిన్నోడు జీవంతో ప్లే చేస్తాడు, రండి మీరిద్దరు నన్ను ఆరాధించాలని ఇక్కడ ఆరాధించే వాళ్ళను అక్కడికి తీసుకొని వెళ్ళి తండ్రిని ఆరాధించుకుంటున్నాడు. అసలు ఏంటిది? ఈ మాటలేంటి? ఈ ఆలోచన విధానం ఏంటి? మనుషులు ఉన్నా పోయినా, ధనం ఉన్నా పోయినా, దెయ్యాలు లోబడకపోయినా, మనుషులు లోబడకపోయినా, అధికారం ఉన్నా పోయినా, నా చూపు దీని మీద లేదా? బిడలరా, యేసయ్య అంటున్నాడు, అటు చూడండి. రోజులు మారే కొద్దీ, సంవత్సరాలు దొరిలే కొద్దీ ఈ మంటిని హత్తుకోవడం మానేయాలి. నువ్వు చిన్న పిల్లల్లాగా
ఎదిగిన తర్వాత కూడా, సేవకులు అయిన తర్వాత కూడా చిన్న పిల్లల్లాగా లోకం వైపు చూడమాకండి. లోక సంబంధమైన వాటి వైపు మీ మనసును త్రిప్పుకోమాకండి. ఎప్పుడు పిలుస్తానో నీకు కూడా తెలియదు. నీ జీవిత అంతం నేడో రేపో కూడా తెలియదు. కలలో కన్నా ఆలోకం గురించే కనాలి. ఊహలు ఊహించిన ఆలోకం గురించే ఉండాలి. హబకూక్ అనే భక్తుడు ఉన్నాడండి. హబకూకు మీకు తెలుసు కదా. ఈ హబకూక్ అనేవాడు ఇర్మియా, ఎహెజ్కేలు, దానియేలు ఆ టైంలో ఉన్నవాడు. హబకూకు ఆ టైంలో ఉన్నవాడు. మంచిగా పంటలు వేసాడు. పంటలు విస్తారంగా పండాయి. ఇక కొద్ది రోజులు ఆగితే కోతకాలం. పంట చేతికొచ్చింది. పంట సమృద్ధిగా పండుంది. దొడ్లలో గొర్రెలు, మందలు, పశువులు దిట్టంగా ఉన్నాయి. ద్రాక్ష తోటలు వేశాడు. పూతపట్టి పరిమళ భరితమైన సువాసనలు వెదజల్లుతున్నాయి. ఇక కొద్ది రోజులు ఆగితే సంతోషంగా పంటను తీసుకొని ఇంటికి రావాలి. ఆనందపడుతున్నాడు. ఈలోపు పిడుగులాంటి ఒక వార్త. ఏం వార్త తెలుసా? బబులోను రాజు నెబుకద్నెజరు, యూదా జనాంగమా నీ మీదకు రాబోతున్నాడు. దేవుని ఆజ్ఞ ఏంటంటే మీరందరూ మర్యాదగా లోబడి వెళ్ళండి. యూదులలో ఆ రోజుల్లో బబులోనికి చెరకు వెళ్ళారే, యూదా జనాంగం బబులోను చెరకు వెళ్ళారే. వింటున్నారా? మీకు కనెక్ట్ అవుతుందా? పైన పోతుందా? కనెక్ట్ అవుతుందా? కనెక్ట్ అయిందన్న స్తోత్రం చెప్పండి. బబులోను చెరకు వెళ్ళారే, ఆ టైంలో ఇర్మియా నుండి ఒక వార్త వచ్చింది. బబులోను రాజు యుద్ధానికి రాబోతున్నాడు. ఇశ్రాయేలీలు చేసిన పాపానికి మొత్తాన్ని చెర తీసుకొని వెళ్ళబోతున్నాడు. యూదులు చేసిన పాపానికి చెర తీసుకొని వెళ్ళబోతున్నాడు. అందరికీ దేవుడిస్తున్న ఆజ్ఞ ఏంటంటే మర్యాదగా తట్టాబొట్టా సర్దుకొని బానిసలైపోండి. మంచి ధనవంతుడు, పంట పండింది, ద్రాక్ష తోటలో పూత పట్టున్నాయి, ఎక్కడ వదిలేసి బానిసగా వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. ఎలాంటి పరిస్థితి వచ్చింది? మేకలు తోలుకొని వెళ్ళడానికి లేదు. దొడ్లన్నీ ఖాళీ అయిపోతాయి. ద్రాక్ష తోటలన్నీ చెరపబడతాయి. పంటంతా కాల్చబడుతుంది. మొత్తం బానిసలైపోవాలి. ఇప్పుడు ఎంత బాధపడాలండి? ఎంత ఏడవాలండి? ఎంత దుఃఖపడాలండి? దేవుణ్ణి ఎంత ప్రశ్నించాలండి? దేవుడా, మిగిలిన వాళ్ళు అంటే పాపాత్ములు, భ్రష్టులు, చెడిపోయిన వాళ్ళు. నేను మంచిగానే భక్తి చేశాను గయ్యా, నేను ఆనందపడేటట్టుగానే బ్రతికానుగా నాయన. వాళ్ళతో పాటు నేను కూడా బానిసనవ్వాలా తండ్రి? దానియేలు ప్రార్థన అది. షడ్రాకు, మేషకు, అబేద్నెగోల ప్రార్థన అది. ఎహెజ్కేలు ప్రార్థన అది. అయ్యా, మేము మంచిగానే బ్రతుకుతున్నాం కదా తండ్రి, పాపం చేసింది ఈ మాయిదారి గుంపు, వాళ్ళతో పాటు మేము బానిసలం అవ్వాలా అని దేవుణ్ణి వేలెత్తి చూపించలేదు. ఎక్కడ మొత్తం వదిలేసి పోవాలని బాధ లేదు. ఏమంటున్నాడో చూడండి. హబకూకు గ్రంథము 3వ అధ్యాయము 16వ వచనం నుండి చదవండి. నేను వినగా జనుల మీదకి వచ్చేవారు సమీపించు వరకు నేను ఊరకొని శ్రమ దినము కొరకు కనిపెట్టవలసి ఉన్నది. ఇక బబులోను రాజు ఎప్పుడు వస్తాడా? మొత్తాన్ని చెల్లాచెదురు ఎప్పుడు చేస్తాడా? ద్రాక్ష తోటల్ని ఎప్పుడు చెరిపేస్తాడా? చేతికొచ్చిన పంటను ఎప్పుడు కాల్చేస్తాడా? బబులోను సైన్యాలు వచ్చి దొడ్లలో ఉన్న మేకల్ని, మందల్ని ఎప్పుడు తీసుకొని పోతాడని ఎదురు చూడాల్సి వస్తుంది. దేని కొరకు? నాశనం కొరకు. వెయిటింగ్ దేని కొరకు? దీవెన వచ్చిద్దని కాదండి, ఆశీర్వాదం వచ్చిద్దని కాదండి. శత్రువు ఎప్పుడు వస్తాడా? మొత్తాన్ని ఎప్పుడు చెల్లా చెదురు చేస్తాడా? మమ్మల్ని ఎప్పుడు బానిసలుగా తీసుకెళ్తాడా? ఎదురు చూడాల్సి వస్తుంది. ఈరోజా రేపా? పని చేయబుద్ధి అయిద్దండి? కడుపు నిండా తిండి తినబుద్ధి అయిద్దండి? మనశ్శాంతిగా ఉండాలనిపించిద్దా? మీరు చెప్పండి. వెయిటింగ్ దేని కొరకు? దేని కొరకు? ప్రమోషన్ కొరకా? డిమోషన్. ప్రమోషన్ కొరకు కాదు, ఆశీర్వాదం కొరకు కాదు. ఎలా ఉండిద్దో మీరు చెప్పండి ఒక్కసారి.
శత్రు సైన్యాలు వచ్చి బాగా పంట పండి నిప్పు పెడతారు, చూస్తూ ఉండాలి ఎప్పుడు కాలిపోతా. చూడండి ఏమంటున్నాడు, చదవండి. నా అంతరంగము కలవరపడుచున్నది. నేను ఓరక శ్రమ దినం కొరకు కనిపెట్టాల్సి వస్తుంది, లోపల గుండె కలవరం అయిపోతుంది. ఎంత ఆనందంగా ఎంత సంతోషంగా మమ్మల్ని మేము పరిపాలించుకునే బ్రతుకులు ఇప్పుడు బానిసలు అవ్వాలా? కలవరం వస్తుంది. ఎవరు చచ్చిపోతారో, ఎవరు ప్రాణాలతో ఉంటారో, ఈ సంపద అంతా ఏమైపోద్దో అని గుండె కలవరం, భయం స్టార్ట్ అవుతుంది. ఆ శబ్దమునకు నా పెదవులు కదులుచున్నవి. ఆ సౌండ్ వినబడితేనే పెదాలు అదురుతున్నాయి. నా ఎముకలు కుళ్ళిపోవుచున్నవని నా కాళ్ళు వణుకుచున్నవి. వణుకు పుడుతుంది. బబులోను నెబుకద్నెజరు ఎప్పుడు వస్తాడని వణుకు వచ్చేస్తుంది. ఇప్పుడు చదవండి. అంజూరపు చెట్లు పోయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవ చెట్లు కాపులేక ఉండినను, చేనిలోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించెదను. చప్పట్లు కొడుతూ ప్రభుని మహిమపడతా. ఏమంటున్నాడు? శ్రమ దినాల కొరకు కనిపెట్టుకొని ఉన్నా, ఎప్పుడు నాశనం వచ్చిద్దని ఎదురు చూస్తున్నా. అవి ఆలోచిస్తుంటే కలవరం పడుతుంది, హృదయం బ్రద్దలవుతుంది, ఎముకలు కుళ్ళిపోతున్నాయి, కాళ్ళు వణుకుతున్నాయి. అంటే ఎంత భయానకమైన పరిస్థితులు తనను తాకబోతున్నాయో ఊహించుకుంటేనే భయం, గుండె అదురుతుంది. అంత కలవరంలో కూడా ఏమంటున్నాడు తెలుసా? ఏమీ లేకపోయినా, సమస్తం ఊడ్చుకుపోయినా నేను మాత్రం బాధపడను, నేను మాత్రం దుఃఖపడను. ఎందుకో చెప్పనా? నా దృష్టి అంతా వీటి మీద లేదు. కింద ఇంకొక వచనం చదువయ్యా. నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. హల్లెలూయా. నా దేవుణ్ణి బట్టి, నన్ను రక్షించిన నా తండ్రిని బట్టి నేను ఆనందిస్తాను. నా సంతోషం, నా ఆనందం నా దేవుని మీదనే ఉంది. నా రక్షణకర్త అయిన నా తండ్రినే నేను చూస్తున్నాను, కానీ ఏవి నేను పట్టించుకోవట్లే. పోతే పోనీ, నా దృష్టి అంతా పునాదులు కలిగిన ఆ పట్టణం మీద ఉంది. చేనిలోని పైరు చేతికి రాకున్నా, ఫలములన్నీ రాలిపోయినా, సిరి సంపదలన్నీ దూరమైపోయినా, నేను తలించనులే. చేనిలోని చేతికి ఫలములన్నీ రాలిపోయినా, రాజ్యము కొరకై నే వేచియుందును ఎల్లవేళలా. నిశ్చలమైన రాజ్యము కొరకై నే వేచియుందును ఎల్లవేళలా. నా గీతారాధనలో యేసయ్యా నీ కృప. హల్లెలూయా. నా ఆరాధనకు నీ కృపే ఆధారం. నా స్తుతికి, నా స్తోత్రానికి ఈ చర్చి కాదు, కారు కాదు, మేడమిద్దెలు కాదు, సంపదలు కాదు, బ్యాంక్ బ్యాలెన్స్ కాదు, వజ్రాల నగరు వైడూర్యాలు కాదు, అధికారం అంతకన్నా కాదు. నా గీతారాధనకు నీ కృప ఆధారం. ఆస్తిపాస్తులైనా మనల్ని విడిచే రోజు ఒకటి ఉండొచ్చు, ఆరోగ్యమైన మనల్ని విడిచే రోజు ఒకటి ఉండొచ్చు, సిరి సంపదలు మనకు దూరం అయ్యే రోజు ఒకటి ఉండొచ్చు, ప్రజలు వేసిన సింహాసనం ఒక రోజు దూరం అయ్యేది ఉండొచ్చు, కానీ కృప దూరం అయిద్దండి. ఏమన్నాడు? నా కృప నిన్ను విడిచిపోదు.
అంతము వరకు దాన్ని ఆధారం చేసుకో, నీ దృష్టి మళ్ళిచ్చు, ఉండటానికి తినటానికి బ్రతకడానికి లోకంలో ఉందాం. పరలోకపు జీవ గ్రంథంలో పేరు లిఖించబడింది. దాని నుండి నిన్ను ఎవడు ఎడబాయలేడు. ఒక గొప్ప ఉన్నతమైన రాజ్యంలో మనం అడుగు పెట్టబోతున్నాం. దేనికి బాధపడుతున్నావు? దేనికి దుఃఖపడుతున్నావు? దేనికి కృంగిపోతున్నావు? దేనికి కలవరపడుతున్నావు? చెప్పు.